వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొని పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించామని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, సింగరేణి కార్మికుల ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకున్నామని కలెక్టర్ తెలిపారు. మహిళలు ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసేలా ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 7.8 లక్షల మంది మహిళలు జీరో టికెట్తో ప్రయాణం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, సమీకృత జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, కార్పొరేషన్ వారీగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి సదరు దరఖాస్తులను పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు. స్వతంత్ర సమర యోధులను గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఉత్తమ విధులు నిర్వహించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్, డీసీపీ ఎం చేతన, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యాంప్రసాద్ లాల్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి సిహెచ్ మధుమోహన్, మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి హనుమానాయక్, ఏసీపీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీస్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. श्रीमान, गणतंत्र दिनोत्सव परेड आपका निरीक्षण के लिए हाजिर है. ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా మనమందరం తీసుకుందాం. దేశభక్తితో మన వంతు భాగంగా మనం సమిష్టిగా కృషి చేద్దాం. కష్టపడి పనిచేసే మన రైతులు, కార్మికులతో పెద్దపల్లి జిల్లా వ్యవసాయం, పారిశ్రామిక వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూనే ఉండగా ఇటువంటి అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్జెండర్లకు అందరికీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ లాంటి బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. మన జిల్లాలో ఈనాటికి 7,80,000 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు ఇప్పటికే ఉచితంగా జీరో టికెట్లతో ప్రయాణం చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం అమలు ద్వారా బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 90% పైన పెరగడంతో ఈ పథకం అటు మహిళలకు, ఇటు ఆర్టీసీ రెగ్యులర్గా రైతు వేదికల్లో మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. రైతులు అవగాహన పెంచడానికి కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతుంది. రైతులు ఆదాయం పెంచే ప్రయాణంలో టెక్నాలజీ వినియోగిస్తూ దారి చూపిస్తున్న మన జిల్లాలో ఉన్న యువ ఆంటర్ప్రెన్యూర్స్కి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ధాన్యం కొనుగోలు. మన జిల్లాలో వానాకాలం వరి పంట కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. జిల్లాలో మొత్తం 307 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 415 కోట్ల రూపాయలు పైగా విలువ గల 2 లక్షల మెట్రిక్ టన్నులు
ధాన్యాన్ని స్వీకరిస్తూ కొనుగోలు చేస్తూ కేవలం 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా ఎటువంటి కష్టం లేకుండా ఈ కొనుగోలుని అమలు చేయడం జరిగింది. అలాగే ప్రజల కోసం ప్రజా కలెక్టరేట్ స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ను ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులకు, మహిళలకు, వివిధ వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి ప్రజా కలెక్టరేట్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో పనిచేసే ఉద్యోగులకు కూడా క్రష్, లంచ్ రూమ్లు ఇటువంటి సౌకర్యాలు కూడా అందించడం జరుగుతుంది. ఎలక్షన్ లో స్టేట్ లోని థర్డ్ రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయించినటువంటి గౌరవ డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ పెద్దపల్లి ఆదరేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులుగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా వారిని ఆశీర్వదిద్దాం. గాలి అమ్మ కడుపులో ఉమ్మ చీల్చుకొని బయటపడ్డ క్షణం బిడ్డ ఈ గాలి కోసమే ఏడుపు మొదలెడతాడు. చివరి క్షణం వరకు ఆ గాలి పీలుస్తూనే ఉంటాడు. నెర్రలు పడ్డ నేల మీద తొలకరి చినుకు పడినప్పుడు వచ్చే ఈ మట్టి వాసన ఏ రైతు మర్చిపోలేదు. కానీ నిజమైన దేశభక్తుడికి ఇష్టమైన గాలి ఏంటో తెలుసా? తన తల్లి నేల మీద గర్వంగా తల ఎత్తుకుని రెపరెపలాడుతున్న జెండా మీద నుంచి వచ్చే గాలి. That is originated in the state of Tamil Nadu.
Thank you.